రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చెప్పుతో ఉరికించి కొట్టండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. హుజారాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో మీ ఓట్లని కొనాలనుకుంటున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుంటే పోరాడేది బీజేపీనే అన్నారు బండి సంజయ్ కుమార్. పార్టీ కాదు, రిజర్వేషన్ రద్దు చేసే పార్టీ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఇలా మతపరమైన రిజర్వేషన్ పట్టుకొచ్చింది మీరు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి ఇలా బీసీల పొట్ట కొట్టింది మీరు. ఇలా రేవంత్ రెడ్డికి ఎలా తెలుగు ఆలోచన ఉండాలి. ఇలా నేను ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాడు. ముస్లింలను బీసీలు కలిపి రిజర్వేషన్ ఇస్తే నేను ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలే, బీసీ రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పి ఇలా సమాజాన్ని ఎట్లా తప్పుడుగా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది బీసీ ప్రజలు హిందువులు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఐఎం పార్టీ వాళ్ళు గెలిచిరు. ఇలా బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మేము ఆలోచిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలను అవమానపరుస్తున్నది. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చింది ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి రిజర్వేషన్ల విషయంలో మేము పక్కా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను బతుకున్న రోజులు రిజర్వేషన్ రద్దు చేయం, రిజర్వేషన్లను ఇంకా సక్రమంగా అమలు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కల్పిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో రిజర్వేషన్ విధానాన్ని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్లను ఎవడన్నా రద్దు చేస్తామంటే, రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తే చెప్పు చీపులతో ఉరికిచ్చి కొడతాం. ప్రజల లోపల భయం